కర్కాటక రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. డిసెంబర్ నెల చివరి వారంలో ఒక వ్యక్తి కారణంగా ఈ మార్పులు తప్పవు. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, డిసెంబర్ నెల చివరి వారంలో వీరి జీవితంలో కలగబోయే పెను పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివశక్తి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు ప్రభావం చేయడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 8185066725. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ, ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీళ్లలో అట్టుడుగా ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏమాత్రము అలజడి కలిగిన నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పటికప్పుడు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. చకచక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారు ఈ సమయం అంటే డిసెంబర్ నెల చివరి వారంలో మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా కొన్ని మార్పులు అయితే మీరు చూడబోతున్నారండి. ఆ వ్యక్తి కారణంగా మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని పరిణామాలు ఎదుర్కొనవచ్చు. ఈ సమయం ఆ వ్యక్తి కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే జరగబోతున్నాయండి. వ్యక్తి మీ జీవితంలోకి ఏ విధంగానైనా సరే, ఏ రూపంలోనైనా సరే ప్రవేశం చేయవచ్చు. ఆ వ్యక్తి మీకు అన్ని విధాలుగా కూడా మంచి చేయడానికి అధికంగా ఆలోచిస్తాడు. కనుక మీరు కంగారు పడనవసరం లేదండి. మీ రంగాల్లో ఈ సమయంలో చాలా గొప్ప ఫలితాలు అయితే ఆ వ్యక్తి కారణంగా మీరు అందుకుంటారు. మీ శ్రమ ఫలిస్తుంది. మీ శ్రమకు దైవబలం తోడవుతుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో శుభ ఫలితాలు సొంతం అవుతాయి. బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు. వ్యాపారంలో నూతన నిర్ణయాలు తీసుకునే ముందుగా 1కి 2 సార్లు ఆలోచించి ముందడుగు వేయాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులలో సహకారం ఉంటుంది. ఉద్యోగంలో అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. విష్ణు స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుంది. ప్రారంభించిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుంది అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారి సమయంలో వీరు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. వీరు కోరుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం వీరికి లభిస్తుంది. మీ జీవితంలో అన్నీ కూడా శుభశకునాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా అందరి చేత కూడా గౌరవింపబడేవారుగా ఉంటారు. మీకు ఆధ్యాత్మిక విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల అధికమైనటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనం దానంతట అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుందండి. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారు మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెళ్ళి విరుస్తూ
వస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులుతూ కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇతరుల బాధ్యతలను ఎత్తిన పెట్టుకుని స్వభావం వీరికి ఉంటుందండి. వీరు ఎక్కువగా ప్రయాణం చే వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారము చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారములు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చదిద్దగలిగినటువంటి నేర్పరితనము, అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు జాగ్రత్త కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. వీరికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలిగే సూచనలు అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. దీనిని ధరించడం వలన అష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతరమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూలకాయము కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే వీరి జీవితంలో ఉన్నాయండి. వీరికి వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరమున్న జీర్ణకోశమునకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు ఈ సమయంలో పాటించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు కనకపుష్య రాగం ధరించాలి. చూపుడు వెలుగు బంగారంతో చేయించిన కనకపుష్య రాగాన్ని ఒక గురువారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి ధరించాలి. అలాగే వీరు శనగలు కూడా దానం ఇవ్వాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. వెండిలో మధ్య వెలుగు ధరించాలి. శివాలయంలో శివునికి అభిషేకం చేసిన తరువాత ధరించాలి. అలాగే నల్ల నువ్వులను దానం ఇవ్వాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు జాతి పచ్చను ధరించండి. ఒక బుధవారం రోజున చిటికిన వెలుగు బంగారంలో జాతి పచ్చను ధరించాలి. ఉదయించే సమయంలో విష్ణు అష్టోత్తర పూజ చేయాలి. అలాగే పెసలు దానం చేయాల్సి ఉంటుందండి. వీరికి అంతా కూడా ఈ సమయం మేలు అయితే జరగబోతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.